హాయ్ ఫ్రెండ్స్, పీజీ న్యూస్కి స్వాగతం. కువైట్ ఆల్ అహ్మదీ గవర్నరేట్లోని భద్రతా సిబ్బంది ఆ ప్రాంతంలోని ప్రధాన రహదారుల్లో ఒకదానిపై నడుస్తున్నప్పుడు అసాధారణంగా ప్రవర్తించిన ఒక యువకుడు మరియు ఒక మహిళను అరెస్టు చేశారు. ఆల్-సియాసా అరబ్ టైమ్స్తో మాట్లాడుతూ భద్రతా వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం ఒక పెట్రోల్ యూనిట్ ఒక సాధారణ తనిఖీ సమయంలో ఈ జంటను గమనించింది. ఆ పురుషుడు మరియు స్త్రీ హైవే మధ్యలో అసాధారణంగా మరియు సురక్షితంగా నడుచుకుంటూ వెళ్లడం తమకు మరియు ఇతర రహదారి వినియోగదారులకు ప్రమాదం కల్పిస్తుందని గమనించిన తర్వాత అధికారులు అనుమానం వచ్చింది. ఆ ఇద్దరు వ్యక్తులను ఆపి వారి గుర్తింపు కార్డులను ధృవీకరించిన తర్వాత భద్రతా సిబ్బంది ఇద్దరు మద్యం మత్తులో ఉన్నారని గమనించారు. తదుపరి తనిఖీలలో ఆ యువకుడు పెండింగ్లో ఉన్న జైలు శిక్ష అనుభవించడానికి అధికారు కోరుతున్నట్లు తేలింది. ఇద్దరు వ్యక్తులను వెంటనే అదుపులోకి తీసుకొని అవసరమైన చట్టపరమైన విధానాలను పూర్తి చేయడానికి సంబంధిత అధికారులకు సూచించినట్లు మూలం ధృవీకరించింది. ఫ్రెండ్స్, ఇలాంటి మరెన్నో కొత్త విషయాలు మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, బై, టేక్ కేర్. మరొక వీడియోలో మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం. Don't forget to subscribe, like, share. Thanks for watching.